నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన అతిథి డాక్టర్ ముక్కాముల అప్పారావు గారు, ఎన్ఆర్ఐ. సార్ గురించి మాట్లాడాలి అంటే ఆయుష్ హాస్పిటల్ దగ్గర నుంచి అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కూడా మరి ఎన్నో విశేష సేవలు అందిస్తూ ఒక ప్రముఖ పాత్ర పోషించారనే చెప్పాలి. అలాగే డాక్టర్ గారి సతీమణి కూడా డాక్టర్ గారి అవ్వడం, సుమతి గారు, డాక్టర్ సుమతి గారు గుంటూరు దగ్గరలోనే ఎంతోమంది అభాగ్యులైన ఆడపిల్లలకి నేనున్నాను అని ఆపన్న హస్తం ఇస్తూ వారికి ఒక ఆశ్రమం నడుపుతూ ఎంతోమందికి భరోసా కల్పిస్తూ ఉన్నారు. ఒక అమ్మల ప్రేమ చూపిస్తూ, ఒక నాన్నల, తండ్రిల ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తున్నారు. ఇంకా అలాగే మరి ముక్కాముల బాబీ గారు, సార్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో కూడా ఒక డాక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఐఎంఏ ఉన్నట్లు అమెరికాలో మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా బాబీ గారు ఉండడం మన తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతావనికి కూడా ఒక గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఇప్పుడు సార్ అప్పారావు గారి గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యం గురించి. చాలామంది ఆరోగ్యం గురించి కొన్ని అపోహల్లో ఉన్నారు. నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను, నేను బాగానే ఉంటాను, నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని కొంతమంది అపోహలో ఉన్న వాళ్ళకి ఒక మంచి పుస్తకాన్ని రెడీ చేశారు. అలాగే ఆ పుస్తకం లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ, మన లైఫ్ స్టైల్ని హెల్దీగా ఎలా మార్చుకోవచ్చు అనే ఎన్నో విషయాలు సార్ ఆ పుస్తకం ద్వారా మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు ముక్కాముల అప్పారావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నామా? యుఎస్లో ఉన్నాను, మిషిగన్లో. సార్, ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని కలవడం అంటే మీతో మాట్లాడడము అండ్ మీరు రాసిన పుస్తకం గురించి తెలుసుకోవడము, ముఖ్యంగా హెల్త్ లైఫ్ స్టైల్లో మనం కొన్ని చేంజెస్ చేసుకుంటూ మన హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. తప్పకుండానమ్మా, మాట్లాడదాం. ఇప్పుడు నేటి ప్రపంచంలో ఆరోగ్య సమాచారం విపరీతంగా అందుబాటులో ఉంటుంది సార్. ఎందుకంటే సోషల్ మీడియా, వీడియోస్, ఇలా మీలాంటి కొంతమంది డాక్టర్స్ అవగాహన కల్పించడం. అయినప్పటికీ కూడా ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోవచ్చు సార్? మన చిన్నప్పుడు అంటువ్యాధులు నెంబర్ 1 కాజ్ ఆఫ్ డెత్గా ఉండేది. ఇప్పుడు మోడర్న్ డేస్లో క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘ వ్యాధులు ఎక్కువైనాయి. 80% ఆఫ్ ది పాపులేషన్ హ్యాజ్ 1 ఆర్ మోర్ క్రానిక్ డిసీజెస్. అంటే అది ఊబకాయం కానీ, డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, ఆర్థరైటిస్ కానీ, డిమెన్షియా కానీ అనేది చాలా ఎక్కువైంది. దీనికి మూల కారణం మన జీవన శైలి, మన ఆహారం, వ్యాయామం లేకపోవటం, ఎక్కువగా కూర్చుంటాం, ఒత్తిడి, డిప్రెషన్, ఇవన్నీ కారణాలమ్మా. ఓకే సార్, మీరు రాసిన పుస్తకంలోని కొన్ని అంశాల్లో ప్రజలు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్న అంశం ఏదై ఉండొచ్చు సార్? నెంబర్ 1 ఈజ్ ఆహారం, నెంబర్ 2 ఈజ్ వ్యాయామం లేకపోవటం. సార్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏజ్తో సంబంధం లేకుండా అందరూ జిమ్లోనే కనిపిస్తున్నారు. అది ఎంతవరకు ఉపయోగకరం అంటారు? జిమ్లో కల్పించే వాళ్ళు చాలా తక్కువ అమ్మా. ఇప్పుడు జిమ్లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా కూర్చోకూడదు. మనం ఏమంటే అనుకుంటామంటే ఒక 30 నిమిషాలు, 45 నిమిషాలు జిమ్లో చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటాం. కొంతవరకు బాగుపడుతుంది, కానీ ఎంత వ్యాయామం చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనం సెడెంటరీగా కూర్చుంటం తగ్గించాలి. ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా రోజుకి 10 గంటలు లెగవకుండా కుర్చీలో కూర్చుంటే వాళ్ళకి అనారోగ్యం ఎక్కువ అవుతుంది. ఊబకాయం, డయాబెటీస్లు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డిమెన్షియా, ఇవన్నీ కూడా ఎక్కువగా కూర్చుంటే వస్తుంది. ఎక్సర్సైజ్ అనేది ఒక భాగం, ఎక్కువగా కూర్చోకుండా ఉండటం అనేది ఇంకో భాగం. అది జస్ట్ యాజ్ ఇంపార్టెంట్. సరే, ఎక్కువగా ఈ మధ్య కాదు సార్, ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా ఊబకాయం కానివ్వండి, అలాగే బీపీ కానివ్వండి, అండ్ డయాబెటీస్ కానివ్వండి, ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు సార్? ఇంతకుముందు మనకి ఏమని చెప్పేవారంటే మరి చిన్నప్పుడు మన జీన్స్ ఆ కారణం అనేవారు. కానీ ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే 25% జీన్స్ ఎఫెక్ట్. అంటే మన మదరో, ఫాదరో, గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకు వచ్చిన జీన్స్లో
అవి కారణం ఓన్లీ 25% అమ్మా. మిగిలిన 75% మన జీవితం ఎలా జీవిస్తున్నాము, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, మనకి సొసైటీతో, ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయా లేవా, ఒత్తిడి పడుతున్నామా, నిస్పృహ ఉందా, సరైన నిద్ర ఉందా లేదా, ఇవన్నీ మెయిన్ కారణాలు. 75% ఓన్లీ 25% ఆర్ జీన్స్ అమ్మా. సరే, మన వైద్య వ్యవస్థ వ్యాధులను నివారించడంపై ఫోకస్ పెట్టడం కంటే కూడా వైద్యం చేయడం మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది అని అనుకోవచ్చు అంటారా సార్? అది కరెక్ట్. ఇప్పుడు మన అలోపతిక్ మెడిసిన్, మోడర్న్ మెడిసిన్ జబ్బు వస్తే తగ్గించే ప్రయత్నం చాలా సక్సెస్ చేస్తున్నాం. కొత్త గుండె పెడుతున్నాం, కొత్త లివర్, కొత్త కిడ్నీస్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, రకరకాల కీమోథెరపీ, యాంటీబయాటిక్స్, బైపాస్ సర్జరీస్, ఇవన్నీ ఎప్పుడు జబ్బు వచ్చినాక. మన ఫోకస్ జబ్బుని రాకుండా ప్రివెంట్ చేయటానికి చాలా తక్కువ. మనం డాక్టర్ దగ్గరికెళ్తాము. ఇది చెస్ట్ పెయినేనో, నీ పెయినేనో, అబ్డామినల్ పెయినేనో, హెడేక్ అనో, అది టెస్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ జబ్బు టెంపరరీగా తగ్గుతుంది. కానీ దాన్ని ప్రివెంట్ చేసే ఫోకస్ చాలా చాలా తక్కువ. మనం 90% ఆఫ్ ది మనీ వి స్పెండ్ టు ట్రీట్ డిసీజెస్. అంటే రూ. 100, రూ. 90 జబ్బు వచ్చినాక దాన్ని ట్రీట్ చేయడానికి ఖర్చు పెడతాం గానీ, జబ్బు రాకుండా ఉండటానికి చాలా తక్కువ ఖర్చు పెడతాం. దాన్ని పెద్ద ఫోకస్ చెయ్యం. మన వైద్య సంస్థ దాని మీద ఫోకస్ చేయట్లే ఇంకా. అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదొక వృధా ఖర్చులా భావిస్తున్నారు చాలామంది. యెస్. ఫ్యాడ్ అయిపోయింది ఇప్పుడు డయట్స్. దేర్ ఇస్ నో మ్యాజిక్ డయట్ ఆర్ మ్యాజిక్ బుల్లెట్. మనం ఎక్సర్సైజ్ చేయాలంటే జిమ్‌కెళ్తే మంచి జిమ్‌కెళ్ళవసరంలా. మన ఇంట్లోనే చాలా ఎక్సర్సైజ్‌లు చేసుకోవచ్చు. చాలా వృధా ఖర్చులు చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఒక సమస్యతో ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతని మీద, అతని ఆరోగ్యం మీద అతనికి ఉండాల్సిన కేర్‌ని డాక్టర్ మీద వదిలేస్తూ ఉన్నాడు సరే పూర్తిగా. అంటే డాక్టర్‌కి ఎక్కువ ఉండాలంటారా శ్రద్ధ, ఆ వ్యక్తికి ఉండాలంటారా? కరెక్ట్. ఈ వైద్యం అనేది పార్ట్నర్‌షిప్. డాక్టరు, పేషెంటు. పేషెంట్ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి కేర్‌లో. పాసివ్ రిసిపియెంట్ ఆఫ్ కేర్ కాదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్‌లో పేషెంట్ పాసివ్ రిసిపియెంట్ ఆఫ్ కేర్. అంటే మనం వెళ్తాము, ఏంటి నీ బాధ అంటే చెబుతాము. డాక్టర్ గారు పరీక్ష చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వ్యాధి నిర్ణయం అయినాక ప్రిస్క్రిప్షన్ రాసి పంపించేస్తారు. అదేంటి, మనం పాసివ్ రిసిపియెంట్. యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే మనం కూడా డాక్టర్ గారితో మాట్లాడి ఎట్లా జీవనశైలి మార్చాలి అనేది చాలా వరకు మనం ఫోకస్ చేయట్లేదమ్మా. అదే మనం యాక్టివ్ రిసిపియెంట్ ఆఫ్ కేర్ ఉండాలి గానీ పాసివ్‌గా ఉండకూడదు. విత్ పార్ట్నర్‌షిప్ బిట్వీన్ డాక్టర్ అండ్ ది పేషెంట్. గుడ్ హెల్త్ కేర్. ఓకే. ఇప్పుడు ఒక ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు అంటే 50 ఇయర్స్ ప్లస్ వరకు, 60 ఇయర్స్ ప్లస్ వరకు ఆరోగ్యంగానో, ఆనందంగానో జీవించాలి అంటే మంచి ఫుడ్డు, వ్యాయామం అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫుడ్ మీద ఒక పెద్ద మాఫియా, ఒక మార్కెటింగే జరుగుతుందని చెప్పాలి సార్. ఆర్గానిక్ అంటారు ఒకళ్ళు, లేకపోతే డైరెక్ట్‌గా తోటల్లో నుంచే తీసుకొచ్చామని కొంచెం మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అసలు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం విషయం మీద ఫోకస్ చేయాలంటారా? లేక వ్యాయామం చేయడం వల్ల అనుకోవచ్చంటారా? ఈ 2 ఇంపార్టెంటేనమ్మా. వ్యాయామం ఎంత ఇంపార్టెంట్, ఆహారం అంత ఇంపార్టెంట్. ఈ 2 కాంప్లిమెంటరీ. దే ఆర్ నాట్ కాంపిటీటివ్. ఆహారం సరిగ్గా ఉండాలి, వ్యాయామం సరిగ్గా చేయాలి. ఒకటి చేస్తే సరిపోదు. 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ గుడ్ హెల్త్. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు టీవీ పెట్టంగానే అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తా ఉంటాయి. అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎవళ్ళన్నా ఏ టీవీలో అయినా, అమ్మ పప్పు తినండి, ఉప్పు ఎక్కువ తినొద్దు, ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి అని ఏమన్నా చెప్తున్నారా అడ్వర్టైజ్‌మెంట్? అదేమీ లేదు. ఎంతసేపు ఉన్నా చిప్స్ తినండి, పిజ్జా తినండి, పాస్టా తినండి, ఆ బ్రెడ్ తినండి. రకరకాలైన ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అడ్వర్టైజ్‌మెంట్స్. కానీ మంచి ఆరోగ్యం తీసుకోమని చెప్పేవాళ్ళు లేరు. ఇండస్ట్రీ హాస్ నో ఇంట్రెస్ట్. వి నీడ్ టు టేక్ చార్జ్ ఆఫ్ అవర్ హెల్త్. ఇది ఇప్పుడు సినిమాకెళ్తే సిగరెట్లు తాగొద్దని చాలా అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నాయి. సిగరెట్ కన్జంప్షన్ తగ్గింది. కానీ
మనం మంచి ఆరోగ్యం తీసుకోండి అనే అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు. సార్ ఇప్పుడు కొత్త కొత్తగా డైట్లు వస్తున్నాయి సార్. వాటికి కొన్ని కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కొన్ని కొన్ని ఫాస్టింగ్లు చేస్తూ వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు. అది ఎంతవరకు ఆరోగ్యకరం అనుకోవచ్చు? ఇప్పుడు కొన్ని ఫ్యాట్ డయట్స్ ఉన్నాయి. మనం టీవీలో చూస్తా ఉంటాం, టాక్ షోలో చూస్తా ఉంటాం. ఒక సూపర్ ఫుడ్ అనేది లేదు. ఈ ఈ ఫుడ్ తీసుకుంటే జబ్బు రాదు అనేది లేదు. సరైన ఆహారం అనేది మనం ఏమి తీసుకోవాలి? ఎంత తినాలి? రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి అనేది ముఖ్యం. మనం ఎక్కువగా తీసుకోవాల్సింది ప్లాంట్ ఫుడ్, అన్‌ప్రాసెస్డ్, హోల్ ఫుడ్. అంటే మనం కూరగాయలాగా ఉండాలి. ఇప్పుడు పాస్తా చేస్తాం. దాంట్లో అది వీట్‌లా కనపడుతుందా? బ్రెడ్ చేస్తాం. అది వీట్‌లాగా ఉందా? మనం తీసుకునే ఆహారం నేచర్ నుంచి ఎలా వస్తుందో అలా ఉండాలి ఆ రూపం. మనం తీసుకునే ఫుడ్సు పిజ్జా తింటాం. పిజ్జాలో ఏముందో తెలుస్తుందా? అదేమన్నా వీట్ ఉందా? చీజ్ ఉందా? పాలున్నాయా? ఏమి తెలవదు. అలాగే మనం ఫ్రైడ్ ఫుడ్స్ తింటాం. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలవదు. మన హోల్ ఫుడ్ అన్‌ప్రాసెస్డ్ ఇన్ యాజ్ న్యాచురల్ ఫార్మ్. అంటే మనం నేచర్‌లోంచి ఎలా వస్తుందో అలా ఉండాలి. బెండకాయ తింటే బెండకాయలాగా ఉండాలి. వంకాయ తింటే వంకాయలాగా సొరకాయ తింటే సొరకాయలాగా ఉండాలి. దాన్ని మ్యాష్ చేసి దాంతో కెమికల్స్ యాడ్ చేసి, స్వీట్స్ యాడ్ చేసి అసలు తల్లి రూపం బిడ్డకుండదు. అలాగే మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో మనకే తెలవదు. చూసి చెప్పలేము. రుచి కూడా చెప్పలేము. దాంట్లో రైస్‌లో వచ్చిందా? వీటిలో వచ్చిందా అని. ఫైబర్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాసెస్ చేసినప్పుడు ఫైబర్ తగ్గిపోతుంది. ఫైబర్ తగ్గిపోతే మెటబాలిక్ డిసీజెస్ ఎక్కువైపోతాయి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఒబేసిటీ ఇవన్నీ కారణం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అల్ట్రా ప్రాసెస్ చేయకుండా మనం న్యాచురల్ ఫుడ్స్ తింటే పళ్ళు, వెజిటబుల్సు, నట్సు, పప్పులు, విత్తనాలు న్యాచురల్‌గా తింటే చాలా క్రానిక్ డిసీజెస్ తగ్గించొచ్చు. సార్ అంతేకాకుండా ఈ కిచెన్‌లో షుగర్ వాడకానికి సంబంధించి చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు సార్. ఒక రోజులోనే కాఫీలు, టీలు ఒక 5, 6 టైమ్స్ తాగేస్తూ ఉంటారు. అధికంగా షుగర్ వాడుతూ ఉంటారు. ఈ షుగర్ వాడకానికి సంబంధించి మనం పొగాకు విషయంలో ఎలాంటి తప్పిదం చేశామో అదే చేస్తున్నాం అనుకోవచ్చంటారా సార్? ఒక రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే ఎనీథింగ్ వైట్ ఈజ్ బ్యాడ్. ఉప్పు, షుగర్, డాల్డా, మైదా పిండి ఇటువంటి ఎక్కువ తెల్లగా ఉంటే జనరల్‌గా అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకొక రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే ఏ ప్యాకెట్‌లో అయితే బార్‌కోడ్ ఉండి 15 దాంట్లో ఉన్నయన్నీ రాశారంటే అది కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రాసెస్డ్ ఫుడ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వైట్ అండ్ దే ఆర్ నాట్ హెల్తీ. హ్మ్. ఉప్పు చాలా తక్కువ తినాలి. షుగర్ చాలా తక్కువ తినాలి. పప్పులు ఎక్కువ తినాలి. ఓ రూల్ ఏంటంటే పప్పు ఎక్కువ, ఉప్పు తక్కువ. సార్ ఈ షుగర్ వాడకము, అలాగే కొన్ని కొన్ని స్వీట్స్ కానివ్వండి, ఇలాంటి చాక్లెట్స్ అవి తీసుకోవడం వల్ల పిల్లల్లో కూడా ఊబకాయం పెరిగే సంఖ్య పెరుగుతుంది. ఫ్యూచర్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి సార్? షుగర్ ఇవన్నీ వేస్టెడ్ క్యాలరీస్. క్యాలరీస్ వస్తాయి కానీ దాంట్లో ఆరోగ్యమైన క్యాలరీస్ ఉండవు. ఎక్కువ షుగర్ వాడటం మూలంగా, సాల్ట్ వాడటం మూలంగా గుండె జబ్బు, డయాబెటిస్, మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, ఆల్జైమర్స్ కొన్ని రకాల క్యాన్సర్‌లు వస్తానికి చాలా అవకాశం ఉంది. ఈట్లి ఇన్సిడెన్స్ బాగా పెరుగుతాంది. 60% ఆఫ్ ది పాపులేషన్ ఏదో ఒక క్రానిక్ డిసీజ్ ఉంది. నేను చెప్పిన క్రానిక్ డిసీజెస్‌లో ఒకటుంది. 40%కి ఇవి 2 ఉన్నాయి. గుండె జబ్బు, మధుమేహం, ఆర్థరైటిసు, డిమెన్షియా, రక్తపోటు ఇలాంటికి కారణం మన జీవనశైలి. ఇప్పుడు చాలామంది మనం మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, వాకింగ్ అని, జాగింగ్ అని చేస్తూ ఉంటారు సార్. ఒక వ్యక్తి యాక్టివ్‌గా ఉండడానికి, కొంచెం ఏజు ఎక్కువైనా కూడా ఆరోగ్యంగా ఉండడానికి నడక సరిపోతుందంటారా? లేకపోతే ఇతరితర వ్యాయామాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుందంటారా సార్? ఇప్పుడు మన వయసు పెరిగిన కొద్దికి మన కండరాలు క్షీణించిపోతాయమ్మ. ప్రతి
10 ఇయర్స్‌కి ఒక 3% ఆఫ్ ది మజిల్ తగ్గిపోతుంది. నడక మూలంగా కొంత బెనిఫిట్ ఉంది గానీ, ఫుల్ బెనిఫిట్ రాదు. ఫుల్ బెనిఫిట్ రావాలంటే, మనం మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్రైలిటీ తగ్గాలి. అంటే మనం వయసు పెరిగిన కొద్దికి పడిపోయే అవకాశం ఎక్కువ. పడిపోయే పడిపోకుండా ఉండాలంటే మనకి బ్యాలెన్స్ పెరగాలి. బ్యాలెన్స్ పెరగాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్‌సైజ్ చేయాలి. అలాగే కొంత వెయిట్ లిఫ్టింగు, కొంత స్ట్రెచింగు ఇవన్నీ నడకతో పాటుగా ఇవి కూడా చేయాలి. మజిల్ బిల్డింగ్, మజిల్ ప్రిజర్వింగ్ ప్లస్ వాకింగ్. వాకింగ్ కొంతవరకే బెనిఫిట్. వాకింగ్‌తో పాటు ఇవి కూడా చేయాలమ్మా. సరే 60 ఏళ్ల తర్వాత వృద్ధాప్యం మనం వద్దన్నా వస్తుంది. అది మనం ఆహ్వానించాలా, అంగీకరించాలంటారా? లేదా శాస్త్రం చెప్పినట్లే ఏమన్నా అనుసరించొచ్చంటారా? మనం వృద్ధాప్యాన్ని అంగీకరించాలి, ఆహ్వానించాలి. కానీ ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే ఇప్పుడు చెప్పినట్లుగా మజిలు వేస్టింగ్ లేకుండా చూసుకోవాలి. వృద్ధాప్యంలో మజిల్ వేస్టింగ్ అనేది న్యాచురల్ ఫిజియోలాజికల్ ఫెనామినా. కానీ దాన్ని మనం తగ్గించొచ్చు. కొంత రివర్స్ కూడా చేయొచ్చు. మనం హై ప్రోటీన్ ఫుడ్ తీసుకొని రోజు ఎక్సర్సైజ్ చేసి మజిల్ బిల్డింగ్ చేయొచ్చు. కొంతవరకు మజిల్ లాస్ తగ్గించొచ్చు. మజిల్ స్ట్రెంగ్త్ పెంచొచ్చు. దాని ఎండ్యూరెన్స్ పెంచొచ్చు. మనం 60 ఏళ్ళు రాంగానే ఆ వయసొచ్చింది. వయసు మూలంగా మనం ఇక నడవలేము అనేది అదొక అపోహ. 90 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా బాగా నడిచేవాళ్ళు ఉన్నారు. ఒలింపిక్ రన్నర్స్ ఉన్నారు. మరథాన్ రన్నర్స్ ఉన్నారు. ప్రాక్టీస్, అభ్యాసం. మన మైండ్ సెట్ మారాలి. నాకు 60 ఏళ్ళు వచ్చింది, 70 ఏళ్ళు వచ్చింది, నేను చేయలేను అనుకోవటం అనేది అది మిస్‌అండర్‌స్టాండింగ్. అట్లా చెప్పాల్సిన బాధ్యత సొసైటీ మీద ఉంది. డాక్టర్స్ మీద ఉంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది 80 ఏళ్ళు వచ్చినాకైనా మొదలుపెట్టొచ్చు. స్టార్ట్ చేయొచ్చు అప్పుడు కూడా. లేట్‌గా అయినా ఈస్ బెటర్ లేట్ థాన్ నెవర్. ఆ బెనిఫిట్ తొందరలో వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది మెట్లెక్కనివంటారు. వాళ్ళని హెల్ప్ చేసి ఫిజికల్ థెరపీ ద్వారా ఒకసారి మెట్లెక్కిస్తే 2 మెట్లు, మూడో రోజు 3 మెట్లు 10 రోజుల్లో ఒక స్టెయిర్‌కేస్ అంతా ఎక్కొచ్చు. కానీ నేను చెయ్యను అనే మైండ్‌లో పడిందంటే ఆ నెగెటివ్ యాటిట్యూడ్‌తో మనం ఏమీ చేయలేం. పాజిటివ్‌గా పుష్ చేసి జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేస్తాం అనేది చాలా చాలా అవసరం. వయసు పెరిగిన కొద్దికి దాని అవసరం పెరుగుతుంది. సరే ఇప్పుడు కొంతమంది కొన్ని కుటుంబాల్లో ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కావచ్చు, జాబ్ పర్పస్‌లో కొన్ని సమస్యలు కావచ్చు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అంటూ ఉంటారు. ఈ స్ట్రెస్ వల్ల ఫ్యూచర్‌లో ఆరోగ్యకరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి మీద? తప్పకుండా స్ట్రెస్ మూలంగా బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు అడ్రినలిన్, కార్టిజోన్ ఎక్కువగా రిలీజ్ అయితాయి. అవి 2 ఎక్కువగా ఉంటే చాలా డేంజరస్. ఆ తర్వాత స్ట్రెస్‌లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయరు. వాళ్ళకి నిస్పృహ ఇవన్నీ వస్తాయి. ఆ ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే కొంత మెడిటేషను, యోగా, సంఘంలో బంధాలు, ఫ్యామిలీలో రిలేషన్‌షిప్స్ బాగా ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ ఎక్కువ ఉండటం మూలంగా ఒబిసిటీ, హైపర్ టెన్షను, ఇమ్యూనిటీ తగ్గిపోవటం ఇవన్నీ వస్తాయి. సోషల్ మీడియా వాడకుండా ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరు ఉండట్లేదేమో సార్. చాలా అరుదుగా ఉంటారేమో అలాంటి వాళ్ళు. ఈ సందర్భంలో ఈ సోషల్ మీడియా ప్రభావం మన శారీరక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉండొచ్చు సార్? సోషల్ మీడియా హాస్ ఎ నెగెటివ్ ఎఫెక్ట్ అని ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందమ్మా. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఒబీస్ అవుతారు. వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫోకస్ తగ్గిపోతుంది. స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళు ఐసోలేట్ అవుతారు. సంఘంలో కలిసి గాని, కుటుంబంలో కలిసి గాని పనిచేయలేరు. ఇవన్నీ నెగెటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా హాస్ బికమ్ ఆల్మోస్ట్ ఎపిడమిక్ ప్రపోర్షన్స్ అయింది. దీని మూలంగా చాలా నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. హస్బెండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాడు. వైఫ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది.
ఏవండి హ్మ్. ఏమమ్మా అని కాదు. ఫోన్‌లోనే మాట్లాడతారు. పిల్లలు కూడా ఆళ్ళ బెడ్‌రూమ్ నుంచి మనతో ఫోన్‌లో మాట్లాడతారు. సోషల్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ చాలా నెగెటివ్ ఎఫెక్ట్ ఆన్ ది సొసైటీ అండ్ హెల్త్. రిలేషన్‌షిప్స్ కట్ అయిపోతున్నాయి. ఆ హ్మ్. రిలేషన్‌షిప్ తగ్గిన కొందికి స్ట్రెస్ పెరుగుతుంది. ఇంతకుముందు మనం ఇంట్లో మాట్లాడుకుంటే, మన బాధలు చెప్పుకునేవాళ్ళం, కష్టాలు చెప్పుకునేవాళ్ళం, స్ట్రెస్ తగ్గేది. ఇప్పుడు అన్నీ ఎవళ్ళ వాళ్ళే ఉంచుకొని, ఆ ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ మూలంగా చాలా క్రానిక్ డిసీజెస్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. సో, చాలామంది కూడా అంటే ఆఫీసుల్లో కానివ్వండి, లేదా బయట ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లోపల లోపల వాళ్ళకి కష్టాలున్నా కూడా పైకి చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. అసలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాము, ఆనందాల్ని ఆస్వాదిస్తున్నాము అని అనడానికి అసలైన నిర్వచనం ఏంటి సార్ అసలు? మనం ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి గానీ, సప్రెస్ చేస్తే అది వోల్కనో లాగా ఏదో ఒక రోజు పగిలిపోతుంది. అది చాలా చాలా డేంజరస్ యాటిట్యూడ్. మనకి కుటుంబంలో కూడా రిలేషన్‌షిప్స్ తగ్గిపోతున్నాయి. సంఘంలో తగ్గిపోతున్నాయి. వర్క్ దగ్గర తగ్గిపోతున్నాయి. అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని రోజుకి 8 గంటలు పనిచేస్తాం మూలంగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. ఎక్సర్‌సైజ్ లేదు. గంటకు ఒకసారి లెగిసి 5 నిమిషాలు నడిసి, పక్క వాళ్ళని పలకరించి, ఆ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తడం చాలా ఆరోగ్యకరం. సార్ మనకేదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్‌కెళ్తాము, మందులు తీసుకుంటాము, అవి వాడుతూ ఉంటాము. ఆ మందులు శరీరానికి మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. మనసు కూడా సంతోషంగా ఉన్నప్పుడే ఆ మందులు ఇంకా ఎక్కువగా పనిచేస్తాయని అంటూ ఉంటారు. అది ఎలా చూడొచ్చంటారు సార్? ఎంతవరకు సాధ్యం? ఇది కరెక్ట్ అమ్మా. ఇప్పుడు హ్యాపీనెస్ లీడ్స్ టు గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ లీడ్స్ టు హ్యాపీనెస్. అది రెసిప్రొకల్ రిలేషన్‌షిప్. సంతోషంగా ఉన్నాళ్ళు ఆరోగ్యమైన పనులు చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యంగా ఉన్నాళ్ళు సంతోషంగా ఉంటారు. హ్యాపీనెస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అమ్మా. హ్యాపీనెస్ రావాలి ఓకే. అంటే మన వేదాంతం ప్రకారం మన కోరికలు కొంతవరకు తగ్గాలి. ఉన్నదాంతో హ్మ్. తృప్తి పడాలి. లేనిది కావాలి ఓకే. అనుకుంటే అన్‌హ్యాపీనెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. దీనికి మనకి వేదాంతంలో చెప్పిందేంటంటే మెడిటేషను, యోగా హ్యాపీనెస్‌కి లీడ్ చేస్తాయి. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. మనసు అంటే ఏంటి? హ్మ్. ఆలోచనలు. ఆలోచనలు ఎంత తక్కువుంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ హ్మ్. మనకు ఎన్ని కోరికలున్నాయి, ఎన్ని కోరికలు తీర్చగలిగాము. మనకి హ్మ్. 1000 కోరికలుండి 500 కోరికలు తీర్చగలిగితే మనం ఓన్లీ 50% హ్యాపీ. మన 5 హ్మ్. కోరికలుండి 5 కోరికలు తీర్చగలిగితే 100% హ్యాపీ. హ్మ్. ఫస్ట్ వ్యక్తి 500 కోరికలు తీర్చుకున్నాడు. రెండో వ్యక్తి 5 కోరికలు తీర్చుకున్నాడు. కానీ ఇతనే హ్యాపీ. మన కోరికలు హ్యాపీగా ఉన్నాడు. తగ్గించడం అనేది చాలా అవసరం. హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే మనకున్న కోరికలు ఎన్నున్నాయి, హ్మ్. ఎన్ని అందుట్లో సాటిస్ఫై చేయగలిగాం. హ్మ్. సక్సెస్ ఈస్ నాట్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఫుల్‌ఫిల్‌మెంట్ ఈస్ టు బి హ్యాపీ విత్ వాట్ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ డన్. మనం 100 పనులు చేయాలనుకుని 50 పనులు సక్సెస్‌ఫుల్‌గా చేస్తే ఓన్లీ 50% హ్యాపీ. మనం ఆ! 20 పనులు చేయాలి, మంచి పనులు చేయాలి అని 20 పూర్తి చేస్తే 100% హ్యాపీ. అవును. అవును సార్. ఆ కోరికలు తక్కువ పెట్టుకోవాలి. కోరికలు ఇది మనకెప్పుడు చెప్పేవారు చిన్నప్పుడు? ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు, న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్నప్పుడు, మన అమ్మమ్మో, నానమ్మో, పెద్దమ్మో, అమ్మో చెప్పేవారు. నాన్న ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని. ఇప్పుడు వాళ్ళతో కలిసి హ్మ్. ఉండం. మనకు సలహా చెప్పేవాళ్ళు లేరు. డిప్రెషను, డాక్టర్ దగ్గరికెళ్తాం. వాళ్ళు మెడికేషన్స్ హ్మ్. ఇటు ఈ మానసిక వ్యాధికి కారణం మనం సంఘంలో ఐసోలేట్ అయిపోయాం. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ హ్మ్. తగ్గిపోయింది. లాస్ట్ 50 ఇయర్స్‌లో మనమే చూస్తున్నాం ఎంత మార్పొచ్చిందో సొసైటీలో. నేర్పించకపోవడం వల్ల అంటారా? నేర్పకపోవటం వల్ల కరెక్ట్. నేర్పకపోవటం వల్ల. పిల్లలు ఏది ఆ! నేర్పితే అది నేర్చుకుంటారు. అది పిల్లల తప్పు కాదు. అటు చెప్పకపోవటం హ్మ్. పేరెంట్స్ తప్పు. ఇది మన ఫ్యామిలీ హిస్టరీ ఇది. మన హ్మ్. ముత్తాత ఇది. ఆళ్ళు ఇది చేసేవారు. ఈ ఊరు నుంచి వచ్చారు. ఆ ఊర్లో పెరిగారు అనేది
ఎంతమందికి తెలుసమ్మా? ఇదంతా ఒక విషస్ సైకిల్ అయిపోయింది. సరే, ధ్యానం కావచ్చు, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక సాధనలు ఆరోగ్య ప్రయోజనాలను శాస్త్రం ఎప్పటికైనా పూర్తిగా అర్థం చేసుకుంటుందంటారా సార్? ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా వచ్చిందమ్మా. మన చిన్నప్పుడు ఉపవాసం మంచిది అని చెప్పేవారు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫర్ బోత్ రిలీజియస్ రీజన్స్ అండ్ హెల్త్ రీజన్స్. అది ఎందుకు మంచిది అనేది లాస్ట్ 10 years లోనే బయటకు వచ్చింది. బాడీలో ఉన్న టాక్సిన్స్ తగ్గిపోతాయి ఉపవాసం చేసినప్పుడు. మనం మామూలుగా రోజు ఆహారం తీసుకుంటే గ్లూకోజ్ మెటబాలిజం ద్వారా ఎనర్జీ వస్తుంది. మనం ఫాస్ట్ చేసినప్పుడు ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంటే కొవ్వు కరిగిపోయి ఎనర్జీ వస్తుంది. ఇది వస్తు మూలంగా బాడీలో టాక్సిన్స్ తగ్గుతాయి అని సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చింది ఇప్పుడు. ఇది కనిపెట్టిన ఒక జపనీస్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 6 years బ్యాక్. కానీ ఉపవాసం మంచిది అని మన తాతలకి ముత్తాతలకి వేల సంవత్సరాల నుంచి తెలుసు. కానీ ఇప్పుడు కనిపెట్టింది ఏంటి, అది ఎందుకు మంచిది అనేది కనిపెట్టారు. ఇట్లా మెడిటేషన్ మంచిది అని మనకు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. యోగా మంచిది అని వేల సంవత్సరాల నుంచి మనకు తెలుసు. కానీ ఇప్పుడు బెనిఫిట్స్ వచ్చినాయి. మెడిటేషన్ చేస్తే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పెరుగుతుంది, హిప్పోకాంపస్ సైజ్ పెరుగుతుంది, బ్రెయిన్లో చేంజెస్ వస్తాయి, నర్వ్స్ బాగా సినాప్సిస్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇవన్నీ కొత్తగా కనిపెట్టారు. కానీ మెడిటేషన్ చేయాలని మనకు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తెలుసు. ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తుంది ఈస్టర్న్ కల్చర్ కరెక్ట్. వీఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ది ఈస్ట్ అండ్ ది వెస్ట్. సరే, ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ మరి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఉండడానికి ఎందుకు శ్రద్ధ చూపించలేకపోతున్నారు అనుకోవచ్చు సార్? ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ లేకపోతే మూల కారణం అమ్మా. ఇగ్నరెన్స్ ఈజ్ ద మెయిన్ రీజన్. చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఇదంతా 60 ఏళ్ళు వచ్చింది, ఎందుకంటే ఏం చేయలేము, ఇదంతా మా ఫాదర్ డయాబెటిక్, మా మదర్ డయాబెటిక్, నేను డయాబెటిక్ అవ్వాలి, ఇది కానీ ప్రివెంట్ చేయొచ్చు అనేది అవగాహన లేదు. దానికి కారణం ల్యాక్ ఆఫ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెబుతారు, కానీ ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేది పబ్లిక్ అవేర్నెస్ రావాలి. ఇది ఒక రోజులో రాదు, జనరేషనల్ చేంజ్ రావాలి. సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుందని 1950s వచ్చింది. అంటే ఇప్పుడు సుమారు 75 సంవత్సరాలు అయింది. ఇప్పుడు స్మోకింగ్ ఇన్సిడెన్స్ 50% తగ్గింది. అలాగే ఆహారం సరిగ్గా తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, సరిగ్గా నిద్ర ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు. ఇవన్నీ ఇప్పుడు నుంచి చెబుతూ మొదలు పెడితే ఒక జనరేషన్లో కొంత చేంజ్ వస్తుంది. పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ అవేర్నెస్ పెరగాలి. ఈ రెస్పాన్సిబిలిటీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తీసుకోవాలి, సొసైటీ తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి, సంఘం అంతా తీసుకోవాలి. ఆ అవేర్నెస్ లేకపోతే మూల కారణం. నేను 55 సంవత్సరాల నుంచి యుఎస్లో మెడిసిన్ ప్రాక్టీస్ చేశాను. నాకు ఈ అవగాహన వచ్చింది లాస్ట్ 7-8 yearsలో. ఈ లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను గ్రహించి కొన్ని పుస్తకాలు చదివి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి 10 years బ్యాక్ నేను గ్రహించా ఇది. మీరు ఒక పుస్తకం రాసే విధంగా దాన్ని ప్రేరేపించగలిగిందా సార్? ఎస్. అది ఒక మీటింగ్కి వెళ్తే ఒక రూమ్లో మీటింగ్ జరుగుతుంది. సరైన ఆరోగ్యం ఆహారం తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ డిసీజ్ రివర్స్ చేయొచ్చు అని చెబుతున్నాడు ఆయన లెక్చరు. అది చూశాను స్లైడ్స్. కొరోనరీ యాంజియోగ్రాము డ్రమటిక్గా ఇంప్రూవ్ అయింది వితౌట్ ఎనీ మెడికేషన్. దెన్ ఆ క్యూరియాసిటీ పెరిగి నేను చదివి కొంతవరకు అమల్లో పెట్టి అందరికీ అవగాహన వస్తుందని ఈ పుస్తకం రాశాను. మీరు చెప్పిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ప్రజల్లో అవగాహన లేదు, అవగాహన రావాలి. ఈ పుస్తకం రాయటానికి అదొక మెయిన్ కారణం. సరే, మీరు ప్రజల్లో అవగాహన లేదు, అవగాహన రావాలి అన్నారు. ఆ అవగాహన పెంచే విషయంలో
యాజ్ ఎ డాక్టర్‌గా ఒక డాక్టర్స్ పాత్ర ఎంత ఉంటుందనుకోవచ్చు సార్? డాక్టర్ పాత్ర చాలా ఉండాలి. కానీ అది లేదు. దానికి కారణం కాంపెన్సేషన్. వన్ ఆఫ్ ది కారణం. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్ళి నాకు కీళ్ళ నొప్పని చెబుతాం. లేపోతే మతిమరుపు వచ్చిందని చెబుతాం. లేపోతే బ్లడ్ షుగర్ వచ్చిందని చెబుతాం. ఆయన 5 నిమిషాలు పరీక్ష చేసి 4 మందులు రాస్తే ఆయనకి ఇవ్వాల్సిన ఫీజు కట్టి బయటకొచ్చేస్తాం. అదే ఆయన్ని కూర్చోబెట్టి ఒక అరగంట మాట్లాడి, అమ్మా లేపోతే అయ్యా నువ్వు 20 పౌండ్లు ఎక్కువ వెయిట్ ఉన్నావు. ఆహారం ఏం తీసుకుంటున్నావు? అని చెప్పాలంటే అరగంట పడుతుంది. ఈ అరగంట ఆయన కాంపెన్సేషన్ లేదు. హ్మ్. ఇట్లా అరగంట మాట్లాడితే రోజుకి 10 మంది పేషెంట్‌ని చూడగలరు. 10 మంది ఎక్స్ అమౌంట్ ఇస్తే ఆయన ఇన్‌కమ్ ఇంత. అదే గనక ఆయన 5 నిమిషాల్లో చూసి మందులు రాసి, ఇన్వెస్టిగేషన్ రాస్తే నెక్స్ట్ పేషెంట్. ఇది కొంత బాధ్యత డాక్టర్లు తీసుకోవాలి. డాక్టర్ల కంటే కూడా సొసైటీ ఎక్కువ తీసుకోవాలి. గవర్నమెంట్ ఎక్కువ తీసుకోవాలి. పబ్లిక్ అవేర్‌నెస్ రావటానికి. సిస్టమ్ ఈస్ నాట్ సెటప్. ఇప్పుడు ప్రతి డాక్టరు ప్రతి పేషెంట్‌తో రోజుకి అరగంట మాట్లాడితే మనకి ఇంతకంటే 10 మంది ఎక్కువ మంది డాక్టర్లు కావాలి. ఆ అవేర్‌నెస్ రావటానికి చాలా టైం పడుతుంది. దానికి బా డాక్టర్స్ కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సొసైటీ తీసుకోవాలి. అది గ్రూప్ థెరపీలు పెడతారు. ఒక 50 మంది ఒబీస్ పీపుల్‌ని తీసుకొచ్చి ఒక అరగంట పాఠం చెప్పొచ్చు ఆళ్ళకి. అమ్మ ఇది చేయాలి, ఇది చేయకూడదు, నిద్ర ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ప్రాసెస్ ఫుడ్ తినొద్దు అని చెప్పాలంటే ఒక్కొక్క వ్యక్తికి అరగంట చెప్పలేం. కానీ 50 మంది రూమ్‌లో కూర్చోబెట్టి ఒక అరగంట పాఠం చెప్తే అందులో కొంతమందికన్నా ఎక్కుతుంది. ఆ సిస్టమ్ ఇంకా డెవలప్ అవ్వలా. ఆ గ్రూప్ ట్రీట్‌మెంటు, గ్రూప్ థెరపీ అనేది చాలా అవసరం. ఈ దీర్ఘ వ్యాధులు తగ్గించాలంటే. అది ఇంకా మెడికల్ ఫీల్డ్‌లో రాలేదు. అసలు నేను మెడిసిన్ చదివి 55 సంవత్సరాలయింది. ఇప్పుడు క్లాసుల్లో కూడా ఆహారం గురించి చెప్పేది హోల్ మెడికల్ కాలేజీ కోర్సులో 3 గంటలే. ఎనాటమీ గురించి 2 సంవత్సరం చెప్తారు. ఫిజియాలజీ సంవత్సరం చెప్తారు. కానీ ఆహారం గురించి, గురించి చెప్పేది 4 సంవత్సరాల మెడికల్ కాలేజీలో 3 గంటలు మాత్రమే. ఆ అవేర్‌నెస్ డాక్టర్స్‌కి లేదు. డాక్టర్స్ లేని పేషెంట్స్‌కి ఏం చెప్తారు? ఇది మెడికల్ కరిక్యులమ్ మారాలి అని ఇప్పుడు అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ఒక ఇనిషియేటివ్ మొదలైంది. న్యూట్రిషన్ గురించి మినిమమ్ 25 అవర్స్ క్లాస్ రూమ్‌లో చెప్పాలి మెడికల్ స్టూడెంట్స్‌కని. అది ఇంక ఇండియాలో ఇంకా రాలా. సార్ ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఒక పర్సన్‌కి కానివ్వండి, లేదా ఒక 50 ఏళ్ల ఉద్యోగికి, 75 ఏళ్ల ముసలాయనకి, ఈ ముగ్గురు ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరోగ్య సూత్రాన్ని చెప్పాలి అంటే, అలాంటి సందర్భం మీకొస్తే మీరేం చెప్తారు సార్? 75 సంవత్సరం వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా కండరాలు బలం రావాలి. ఫ్రైలిటీ తగ్గాలి. బ్యాలెన్స్ పెరగాలి. ఎక్సర్‌సైజు చేయాలి. న్యూట్రిషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. ప్రోటీన్ ఎక్కువ తినాలి. మామూలుగా 50 ఏళ్ల వయసు అతనికి ఒక కిలోగ్రామ్‌కి 2 గ్రామ్స్ చాలు. 1 గ్రామ్ ప్రోటీన్ చాలు. అదే 75 వయసు అతనికి 1½ గ్రామ్స్ కావాలి. ప్రోటీన్ కన్జంప్షన్ ఎక్కువుండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎవరు తినకూడదు. అటు వయస్సును బట్టి, ఆళ్ళు చేసే యాక్టివిటీని బట్టి మన క్యాలరీ ఇంటేక్ మారాలి, ప్రోటీన్ ఇంటేక్ మారాలి, ఫ్యాట్ ఇంటేక్ మారాలి. అది చెప్పగలిగిన శక్తి డాక్టర్‌కుండాలి. ఉండాలంటే టైం ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేదు. ఆ టైము లేదు. సరే, ఆరోగ్యానికి సంబంధించి అంటే లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ మీరు రాసిన ఈ పుస్తకం చదివే టైము ఎవరికైనా లేకపోతే మీరు చెప్పే ఒకే ఒక్క సూత్రంతో వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు సార్? ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం. ఈ 3 సింపుల్ చేయటం. మనం జిమ్‌కెళ్ళి గంటలు, గంటలు ఖర్చు పెట్టనవసరం లేదు. ఆహారంలో వెజిటబుల్సు, ఫ్రూట్సు, నట్సు, పప్పులు, విత్తనాలు. ఫ్రెష్ ఫుడ్. తర్వాత కనీసం రోజుకి ఒక గంట వ్యాయామం వ్యాయామం.
పుస్తకాల్లో చెప్పేది 30 నిమిషాలే. గంట అయితే బెటరు. అది కూడా నడక, మజిల్ బిల్డింగు, బ్యాలెన్సింగ్ ఎక్సర్‌సైజెస్, మజిల్ స్ట్రెంథెనింగు. ఒత్తిడి లేని జీవితం రోజుకి కనీసం 7 గంటలు నిద్ర ఉండాలమ్మా. మనం ఆ టాపిక్ టచ్ చేయలే. నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర అనేది అవును సార్. సోమరిపోతుతనం కాదు. చిన్నప్పుడు నిద్ర సోమరిపోతు అనేవారు కాదు. నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోయినప్పుడు బ్రెయిన్‌లో ఉన్న టాక్సిన్స్ బయటికి పోతాయి. ఆ మెమరీ డెవలప్ అవుతుంది. ఆ రోజు చేసిన పనులన్నీ మెమరైజ్ చేసేది మనం నిద్రపోయినప్పుడు. ఇమ్యూనిటీ పెరుగుతుంది. హార్మోన్స్ బాగా బ్యాలెన్స్ అవుతాయి. సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. లెగవగానే కొన్ని హార్మోన్స్ ఉంటాయి. నిద్రపోయే ముందు కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్‌లో ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే రోజుకి కనీసం 7 గంటలు నిద్ర అవసరం. వీటికి పెద్ద టైం పట్టదు. ఈ 7 సింపుల్‌గా చేయొచ్చు. ఈ 4 పనులు. ఒత్తిడి లేని జీవితం, నిద్ర, సరైన ఆహారం, వ్యాయామం చేస్తే ఈ పుస్తకంలో ఉన్న సారాంశం అది. ఇందులో ఇంక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఈ 4 ఫాలో అయితే మన ఇంటికి మంచిది, ఒంటికి మంచిది. సార్ మీరు నిద్ర విషయానికొచ్చారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సొస్తుంది సార్. చాలా మందిలో గూడా ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పడుకుంటారు. మళ్ళీ లేవగానే ఫోన్ చూస్తూ ఉంటారు. అది గూడా లేట్ నైట్ పడుకోవడం, లేట్‌గా లేవడం ఉదయం. ఈ అలవాట్లు వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలుండొచ్చు సార్? ఇది చాలా నెగెటివ్ ఎఫెక్ట్ అమ్మా. బ్లూ లైట్ అనేది కంప్యూటర్ లైటు మనం పడుకుంటానికి ముందు 30 మినిట్స్ ముందు కంప్యూటర్ గాని, ఫోన్ గాని అంటుకోకూడదు. అది ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర పట్టింది కూడా డీప్ స్లీప్ రాదు. చాలా నెగెటివ్ ఎఫెక్ట్ అని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. మినిమమ్ 30 మినిట్స్ కంప్యూటర్ స్క్రీన్ ముందు గాని, ఫోన్ దగ్గర గాని ఉండకూడదు పడుకునే ముందు. మార్నింగ్ లెగవంగానే ఫోన్ పట్టుకోవడం అదొక బ్యాడ్ హ్యాబిట్. లేసి మన కాలకృత్యాలు తీర్చుకొని దానికో టైం అలాట్ అయ్యి అప్పుడు. కానీ ఇది కూడా అవగాహన లేక సోషల్ మీడియా ఇందాక మాట్లాడాం. అట్లాగే ఫోను వాడటం అనేది కూడా చాలా నెగెటివ్ ఎఫెక్ట్ అంది. బోత్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. సార్ వైద్య శాస్త్రానికి సంబంధించి ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది సార్. ఎలాంటి క్రిటికల్ ఆపరేషన్స్ అయినా కూడా, ఎలాంటి అత్యాధునిక వైద్యమైనా వైద్య పరికరాలతో పాటు ఇప్పుడు రోబోట్స్‌తో కూడా ట్రీట్మెంట్ ఇక్కడ మన ఏపీలో ఉన్న ఇంకెక్కడో చైనాలో కూడా ఆపరేషన్లు జరుగుతున్నాయి. రీసెంట్‌గా మనం చూడొచ్చు. హైదరాబాద్‌లో ఒక పేషెంట్‌కి చైనా నుంచి సర్జరీ చేశారు రోబోతో. సూపర్ సక్సెస్‌ఫుల్ అయింది. అంత చేంజెస్ వచ్చినా కూడా ఇప్పుడు ఈ ప్రజల్లో మాత్రం వాళ్ళ జీవన శైలిని మాత్రం మార్చుకోలేకపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా సార్ అసలు? పెట్టే ఖర్చంతా అక్యూట్ కేర్ మీద పెడుతున్నాం. కానీ క్రానిక్ డిసీజెస్ అకౌంట్ ఫర్ 90% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్. మన ఫోకస్ అంతా 10% మీద. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టెంట్ ఏయటం, బైపాస్ సర్జరీ చేయటం, క్యాన్సర్ వచ్చినప్పుడు రోబోట్ సర్జరీ చేయటం. ఇదంతా ఓన్లీ 10% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్. 90% వీఆర్ ఇగ్నోరింగ్. ఆ 90% ఇంప్రూవ్ అవ్వాలంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి. జీవన శైలిలో మార్పు రావాలి. అది రావాలంటే మనందరం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇదొక రివల్యూషన్ దాకా రావాలి. ఇది జనరేషన్‌లో గాని మార్పు రాదు. ఇవాళ చెప్పాము రేపు మార్పు రమ్మంటే రాదు. ఇంకొక 50 సంవత్సరాలకి కొంత మార్పు రావచ్చు. వస్తే బాగా వచ్చినట్టు. ఇందాక నేను చెప్పినట్లుగా సిగరెట్లు తాగుతే మంచిది కాదని మనకి తెలిసి 70 సంవత్సరాలయింది. ఇప్పుడు తగ్గింది సిగరెట్స్ కన్సంప్షన్. ఇండియా హాస్ బికమ్ ద డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇండియాలో 12% పాపులేషన్ డయాబెటిక్. అంటే ఆల్‌మోస్ట్ 11 కోట్ల మందికి డయాబెటిక్ ఉంది. 15 కోట్ల మందికి ప్రీ డయాబెటిస్ ఉంది. అంటే డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ కలిపి 25 కోట్లు. అంటే 250 మిలియన్. ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 20% పాపులేషన్ ఉంది. మన దేశం ఈ బర్డెన్‌ని భరించలేదు. డయాబెటిస్ అంటే ఇది సైలెంట్ కిల్లర్. డయాబెటిస్ మూలంగా హార్ట్ అటాక్ వస్తుంది. ఒబేసిటీ వస్తుంది. ఆర్థరైటిస్ వస్తుంది.
మతిమరుపు వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ మూల కారణం డయాబెటీస్. డయాబెటీస్ అనేది జీవనశైలి ఆరోగ్యం. ఓన్లీ 20% బికాస్ ఆఫ్ జీన్స్. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో 25% is population diabetes. Kerala has the highest rate of diabetes in India. Andhra 14%. కొన్ని స్టేట్స్లో ఓన్లీ 10% ఉంది. దానికి జీన్ కొంత కారణం, మన జీవనశైలి మెయిన్ ముఖ్య కారణం. 100 years మేము బ్రతకాలి అనుకుంటున్నారు కానీ అనారోగ్య సమస్యలు లేకుండా 70 ఏళ్ళు బ్రతికితే చాలని మీరు అన్నట్టు అదే జీవనశైలి మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు. 2 ఉన్నాయమ్మా. ఒకటేమో ఆరోగ్యంగా బతుకుతాం, ఎంతకాలం బతుకుతాం అనేది. ఇప్పుడు దేర్ ఇస్ 10-year గ్యాప్ బిట్వీన్ ది టూ. 80 ఏళ్ళు బతికితే లాస్ట్ 10 years ఆరోగ్యంగా బతకట్లా. అది హెల్త్ స్పాన్ అంటారు. లైఫ్ స్పాన్కి హెల్త్ స్పాన్కి 10-year గ్యాప్ ఉంది. ఈ 10 yearsలో మనం ఉంది, మన ఫ్యామిలీ మీద బర్డెను, మన సొసైటీ మీద బర్డెను, మనం సఫరింగ్. అది గ్రహించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. మనం ఎంతకాలం బతికినా అంతకాలం ఆరోగ్యంగా బతకాలి, ఇండిపెండెంట్గా బతకాలి, స్వతంత్రంగా బతకాలి. నా మైండ్ పనిచేయాలి, బాడీ పనిచేయాలి, నేను నడవగలాలి, తినగలాలి, మెట్లు ఎక్కగలగాలి, అందరితో సంభాషించగలగాలి. ఇవన్నీ లేనప్పుడు 10 ఏళ్ళు బతుకుతున్నామంటే అది సొసైటీ మీద బర్డెను, మన ఫ్యామిలీ మీద బర్డెను. ఇది మనం గ్రహించి ఆ గ్యాప్ ఎలా తగ్గించాలి అనేది చాలా చాలా ముఖ్యం. ఆ లైఫ్ స్పాన్కి హెల్త్ స్పాన్కి ఆ 10-year గ్యాప్ తగ్గాలి. తగ్గాలంటే మన జీవనశైలి మారాలి. చాలా సింపుల్, చెబుతాలు చాలా సింపుల్గా ఉంటుంది, వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం చాలా కష్టం. నాలెడ్జ్ వేరు, బిహేవియర్ వేరు. బిహేవియర్ మోడిఫికేషన్ రావాలి. దిస్ ఏ గ్యాప్, మన ఇంటెంట్ మీద బిహేవియర్ మీద చాలా గ్యాప్ ఉంది. ఇది సహజం, చేయటం తేలికైనా కానీ చాలా టైం పడుతుంది. చాలా తేలికే, చాలా కష్టం. సిగరెట్లు తాగొద్దని అందరికీ తెలుసు, కానీ మాంతం అనేది చాలా కష్టం. నడవాలి అనేది తెలుసు, కానీ లెగిసి నడుస్తూ అనేది కొంత ఎఫర్ట్ కావాలి. ఫస్ట్ మనం కన్విన్స్ అవ్వాలి, ఇట్లా నడుస్తూ మూలంగా నాకు మంచిది, నేను తినే ఈ చెడు పదార్థాలు తగ్గించాలి, మంచి ఆహారం తీసుకోవాలి అని చెబుతూ తేలిక, వినటం చాలా తేలిక, కానీ ప్రాక్టీస్లో పెడతాం చాలా కష్టం. దానికి టైం పడుతుంది. బిహేవియర్ మోడిఫికేషన్ రావాలి. మనిషి ప్రవర్తన రావాలంటే, మార్పు రావాలంటే చాలా కాలం పడుతుంది. మనం అందరం కలిసి పనిచేస్తే కానీ ఆ మార్పు రాదు. అవును సార్, తప్పకుండా. మీరు ఒక 6-7 years నుంచి ఎట్లా నేను అర్థం చేసుకున్నాను అన్నారు. మీరు రాసిన పుస్తకం ద్వారా ఇంకొంతమందికి, అలాగే మా ఛానల్లో మీరు ఇచ్చిన ఈ సందేశాల ద్వారా ఇంకొంతమందికి అర్థమయ్యి వాళ్ళ జీవన శైలిలో మార్పులు చేసుకుంటారని, ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.